హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో పర్ఫెక్ట్ మెథడ్తో నేను చెప్తానండి. ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియా పౌడరు, పసుపు 1 స్పూను, అదేవిధంగా సాల్ట్ 1 స్పూను, అల్లం పేస్టు ఒక 1.5 స్పూను, పొడుగా చీల్చుకున్న మిర్చి ఒక 2, అదేవిధంగా కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని బిర్యానీ ఆకును ఒకటి వేసుకోవాలి. దీంతోపాటు బిర్యానీ మసాలాని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కసూరి మెంతి కొద్దిగా వేసుకొని ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ ప్యాకెట్ది కాకుండా విడిగా ఉంటుంది కదా, అది తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్ కూడా మనము ఒక 2 గుప్పెడంత వరకు వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. దీంతోపాటు లెమన్ జ్యూస్ కూడా ఒక 1/2 వరకు తీసుకున్నానండి. దాన్ని కూడా ఈ విధంగా మనం కలిపేసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్ మన ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదా, అది ఒక 5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ విధంగా లెగ్ పీస్లకు మనము బాగా పట్టించేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియను, బిర్యానీ ఆకు, మిర్చి పొడవుగా చీల్చుకునేవి ఒక 2, అదేవిధంగా పుదీనా కొత్తిమీర, దీంతోపాటు సాల్టు, పసుపును కూడా కొద్దిగా వేసుకొని అల్లం కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి ఈ చికెన్ పీసెస్లన్నిటిని మ్యాగ్నేట్ చేసినవి మొత్తాన్ని విత్ గ్రేవీతో సహా కంప్లీట్గా వేసేసుకోవాలండి. ఇది మగ్గేలోపు మనము బాస్మతి రైస్ను రెడీ చేసుకుందామండి. ఇందులోకి మనకు ఓల్ గరం మసాలా ఏది ఉన్నా అవన్నిటిని వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియను, మిర్చి, బిర్యానీ ఆకు, అదేవిధంగా కొద్దిగా సాజీరను కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక లెమన్ నేను యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసి 80% వరకు కుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చికెన్ కూడా మనకి రెడీ అయిపోయి ఉందండి, కుక్ అయిపోయింది 80% వరకు. ఇప్పుడు బిర్యానీ పాత్ర తీసుకొని అడుగంటకుండా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చికెన్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని నెమ్మదిగా మనము రైస్ యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై ఆనియన్, అదేవిధంగా కాజు, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలరు, దీంతోపాటు ఫైనల్గా నెయ్యి కూడా వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, వాటిని కూడా చూసేయండి. కొద్దిగా నేను బోన్లెస్ చికెన్ గ్రేవీ కూడా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.